షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువ మెస్సీ నామంలో ఆత్మీయులని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుడు తన ఉచితమైన కృపచేత, జాలి చేత అనుదినము అనుక్షణము మనందరినీ కాచి కాపాడుతూ సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినములోనికి మనల్ని నడిపించినందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ఈరోజు వాక్య భాగం ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మరొకసారి చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎందుకంటే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా ప్రియరే, ఎంత తేటతెలముగా వాక్యం మనతో మాట్లాడుతుందో. మనము దేవుని కుమారులుగా ఉంటాము ఎప్పుడంటే దేవుని ఆత్మచేత, అనగా ఆయన వాక్కు చేత మనం నడిపించబడితే గనక, ఆయన చెప్పినట్లుగా మనం నడిస్తే గనక మనం దేవుని కుమారులుగా ఉంటాము. అలా కాకుండా శరీరానుసారముగా ప్రవర్తిస్తే గనక మనం చావవలసిన వారము ఆత్మలో. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే గనక మనము జీవిస్తాము. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపటం అనేది చాలా ముఖ్యమైన మాట. దేవుని ఆత్మచేత, అనగా ఆయన వాక్కు చేత మనలో ఉన్న ఆ యొక్క దుష్ట స్వభావమును తీసివేసుకుంటే గనక, మార్చుకుంటే గనక మనము జీవించేదమనే ఒక ముఖ్యమైన అంశంను అపోస్తలుడైన పౌలు ఈ రోమేలుకు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, ఎవరికి ఉండదు దేవుని కుమారులుగా పిలిపించుకోవాలని. అయితే ఆయన మాట వింటేనే, ఆయన మాటకు లోబడితేనే, ఆయన ఆజ్ఞలానుసారం మనం జీవిస్తేనే మనం దేవుని కుమారులము కాగలము అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలే కాకుండా ఇష్టానుసారంగా, లోకానుసారముగా ఈ యొక్క శరీరేచ్ఛలను నెరవేర్చుతూ బ్రతుకుతే మనము, ఇప్పుడే కదా వాకించదాం, మనము చచ్చిన వారము. అలా కాకుండా ఏ శరీర క్రియలు మనల్ని చంపుతున్నాయో వాటిని మనము దేవుని ఆత్మచేత, అనగా దేవుని వాక్కు చేత వాటిని నాశనం చేసుకుని శుద్ధ హృదయమును, పవిత్ర హృదయం కలిగి ఉంటే మనము దేవుని కుమారులుగా మనం పిలువబడతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు అనగా యెషువ మెస్సీ నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. మనకు విశ్వాసం ఉంది. మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువ మెస్సీను మన కొరకు సజీవ యాగం ఒకేసారి అర్పించి మనలందరినీ నీతిమంతులుగా తీర్చండి ఒక వాక్యము మనకి తెలుసు. కాబట్టి మనమందరం కూడా విశ్వాస మూలముగా, అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం ఏంటంటే, మీరు నమ్ముతుంటే గనక నేను దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకుచుండాలని ఆశ కలిగి ఉంది. కాకపోతే సాతానుడు తన యొక్క ఉచ్చు చేత బిగించేసాడు, సంఖ్యల్లో బంధించాడు. నన్ను దేవుడు ఖచ్చితంగా విడుదల కలిగించగలడు, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఆశను తీర్చి, నువ్వు వేటినైతే వదలలేకుండా ఉన్నావో, వేటి చేత బందీవై ఉన్నావో, దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో, వాటన్నిటి నుంచి, బంధకాలన్నిటి నుంచి తండ్రి అయిన దేవుడు విడుదల కలిగించి ఆయన యొక్క ఆత్మలోనికి మనకు ప్రవేశము కలిగిస్తాడు. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, ధర్మశాస్త్రముల శిక్షలకు మీరు లోను కారు. ఎప్పుడండి మనం అందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ మన హృదయం శుద్ధ హృదయముగా మార్చుకొని తగ్గించుకొని మనము ఆయన యొక్క ఆత్మలో లీనమైతే కనుక మనం అందరం కూడా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యెషువ మెస్సీయ ఆయన అర్పించిన సజీవ యాగానికి సాక్షులుగా మనం అందరం కూడా ఉండబోతున్నాం. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటికైన అధికారము అనుగ్రహించిన. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును కాకని దావీదు కీర్తనకారుడు 143వ కీర్తన 10వ అధ్యాయంలో అంటున్నాడు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు
నేర్పుము. ఎవరు నేర్పించమని అడుగుతారు? తెలియని వాళ్ళు. అంటే ఇక్కడ మరి రాజైన దావీదు తెలియదండి? అవును, తెలియదు, అందుకే అడుగుతున్నాడు. అంటే ఎంత జీవితం జీవించినా ఏదో ఒక లోటు, ఆత్మ సంబంధమైన లోటు మనలోనే ఉంటుంది. దాన్ని నేర్పించమని మనము తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటే, మొరపెడుతూ ఉంటే, దేవుడు మనలందరినీ కూడా లక్ష్యం ఉంచి, అయ్యో నా బిడ్డలు నా యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, నా చిత్తంలో బ్రతకాలని ఎదురు చూస్తున్నారు, కాబట్టి వాళ్ళని విడిపించాలని జాలి కలిగి మన అందరిని విడిపిస్తారు. కాబట్టి ఆయన చిత్తము క్రింద బ్రతకాలని ఆశ కలిగి దాని కొరకు మనం దేవుని అడుగుదాం, దేవుని సందులో మొర్ర పెడదాం. మనము శరీరేచ్ఛలు నెరవేర్చితే చచ్చిన వారము. ఆ శరీరేచ్ఛల్ని దేవుని వాక్కు చేత కొట్టివేసి మనము ఆత్మమూలంగా జీవిస్తే కనుక మనం దేవుని కుమారులము అనే మాటను దేవత దేవుడు మన హృదయముల మీద రాసి ఆ వాక్కు ద్వారా జీవించి కృపను దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నాయన నీ కుమారులకు ఉండుటికే మేము ఇష్టపడుతున్నాం. నాయన నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించండి, వాక్యానుసారమైన జీవితం జీవించి జ్ఞానమును దయచేయండి. సాతాని గడి ఉచ్చులకు పడిపోకుండా, లోకాశలకు పడిపోకుండా, శరీరేచ్ఛలను విడనాడి ఆత్మమూలముగా జీవించి నీ కుమారులకు పిలువబడి కృపను దయచేయమని వాక్యమును విన్న బిడ్డలందరి జీవితాల్లో రక్షణ, మారు మనసు, ఆత్మలో బలము, స్వస్థత దయచేసి నీ బిడ్డలుగా అర్హత పొంది కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని